ఉమ్మడి నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. సన్న వడ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం 500 బోనస్ ఇస్తానని ప్రకటించడంతో ఎక్కువ మంది రైతులు సన్న వడ్లను పండించారు. నల్గొండ జిల్లాలో ఇప్పటివరకు 8,289 మంది రైతుల నుండి 51,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చే రైతులు ధాన్యానికి 17% తేమ ఉండేలాగా తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అయితే తీసుకొచ్చేటటువంటి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. ఈసారి దొడ్డు వడ్లతో పాటు సన్న వడ్లను కూడా రైతులు ఎక్కువగా పండించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పేసి ప్రకటించడంతో అయితే ఈసారి ఎక్కువగా సన్న వడ్లు కూడా పండించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. మనం ప్రస్తుతం నల్గొండ జిల్లా నకరికల్ PSCSA సెంటర్లో ఉన్నాము. ఇక్కడ సన్న వడ్లను కూడా భారీగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాటన్నిటిని కూడా తేమ శాతం 17% వచ్చేటట్టు రైతులు కూడా తమ ధాన్యాన్ని అయితే ఆరబోసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం ఇప్పటి వరకు అయితే 51,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అయితే కొనుగోలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. 8,289 మంది రైతుల నుండి దాదాపుగా 78 కోట్ల రూపాయల ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసినట్టుగా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే రైతులకైతే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా వ్యాప్తంగా 128 ఒడ్లు కొనుగోలు చేయడానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 76 సన్న ఒడ్లు కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినట్టుగా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ కూడా రైతులకు వచ్చేటటువంటి ఇబ్బందులు కలగకుండానైతే జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు అయితే రివ్యూలు చేసుకుంటూ ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే రైతులకు కూడా అధికారులు పలు రకాల సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడికి ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చేటటువంటి రైతులు అయితే తేమ శాతం 17% ఉండేటట్టు చూసుకోవాలని చెప్పేసి తరుగు కానీ లేకుంటే దాంట్లో సంబంధించినటువంటి మట్టి పెడ్డలు కూడా లేకుండా ధాన్యాన్ని నీట్గా తీసుకొని వస్తే ఏ రోజు వచ్చిన ధాన్యాన్ని ఆ రోజు కూడా వెంటనే తరలించే ఏర్పాట్లు కూడా చేశామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మ్యాచర్ వచ్చేలాగా రైతులైతే తమ ధాన్యాన్ని కూడా ఎండబోసుకొని మ్యాచర్ వచ్చేలాగా చూసుకోవాలని చెప్పేసి మ్యాచర్ వచ్చిన వడ్లను మాత్రం 6 గంటల్లోగా మిల్లుకు చేరేలాగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ధాన్యం కొనుగోలు చేసేటటువంటి అధికారులు కూడా ఎవరైనా సరే కేంద్రంలో ఉండాలి, రైతులకు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఎవరైనా అందుబాటులో లేకుండా ఉన్నట్టయితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే పలు జిల్లాల్లో పలు మండల కేంద్రాలు ఉన్నటువంటి ధాన్యాలు అయితే తాము కేటాయించినటువంటి మిల్లర్లకు అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. స్టార్టింగ్లో కొంత మిల్లర్లు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి రైతులు రోడ్డెక్కినటువంటి పరిస్థితి కూడా ఉంది. మిర్యాలగూడెంలో రైతులు కొంత ఆందోళన చేసినప్పటికీ కూడా ఇటు కలెక్టర్ కావచ్చు, జాయింట్ కలెక్టర్ కావచ్చు, మిల్లర్లతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించినటువంటి పరిస్థితి కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో పరమేష్, 6 TV, నల్గొండ.